అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు మురళీధర్ క్లాస్ రూమ్కి ఒక విశిష్ట అతిథి రావడం జరిగింది. నా విద్యార్థి జె సత్యాదేవి. ఈమె తూర్పుగోదావరి జిల్లా నుంచి థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంకు పెద్ది గంగనారాయణ, సెకండ్ ర్యాంకు అన్నపూర్ణ గారు, థర్డ్ ర్యాంకు సత్యాదేవి. ముగ్గురు కూడా నా స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. త్రిమూర్తులు అన్నమాట. ఈ సందర్భంగా సత్యాదేవి గారి యొక్క ఇంటర్వ్యూ పెట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆమె జర్నీ చాలా స్ఫూర్తిదాయకం. ఎంతోమంది ప్రిపరేషను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చేయలేకపోవటం, అలాగే స్ట్రగుల్స్, పిల్లలతోటి స్ట్రగుల్స్ పడుతూ ఉండటం, ఇలాంటివి గమనిస్తుంటాం. వీటన్నిటిని కూడా అధిగమించి ఆమె సక్సెస్ సాధించారు. ఇంకో విచిత్రం చెప్పిన, ఈమె డిఎస్సి జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 74 మార్కులే. ఏంటి డిఎస్సి స్కోర్ కాదు, టెట్ స్కోర్ ఏమంతే కదా. 74 మార్కులతో తన యొక్క జర్నీని స్టార్ట్ చేసి టెట్ జర్నీ 129 మార్కులు తెచ్చుకోవడం జరిగింది. అలాగే డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా ఏదో నార్మల్గా రిజర్వేషన్లోనో లేకపోతే లేడీస్ రిజర్వేషన్లోనో ఆ టైప్ కాకుండా టాప్ 3లో ఆమె రావడం జరిగింది. టాప్ 3 వచ్చి కూడా తను చాలాసార్లు బాధపడేది అనమాట. సార్ ఫస్ట్ వెళ్ళకపోయింది సరే అమ్మ ఏదో ఒక జాబ్ వచ్చింది కదా, ఫస్ట్ అయినా ఏదైనా ఒకటే కదా అంటే కసి చూడండి ఎలా ఉండేది. ఫస్ట్ మిస్ అయింది సార్, ఫస్ట్ మిస్ అయింది అంటే 3వ ర్యాంక్ కూడా ఆమె సంతృప్తి పరచలేదు అనమాట. అది కమిట్మెంట్ అంటే అలా ఉండాలి. సో అలా ఉంటే ఎవరైనా సరే విజయం సాధిస్తారు. ఓకే, మరి ఇంత చక్కటి విజయాన్ని సాధించినటువంటి మన సత్యదేవికి మొట్టమొదటిగా అభినందనలమ్మా. మంచి విజయాన్ని తీసుకొచ్చి మా మురళీధర్ క్లాస్ రూమ్కి ఒక గొప్ప కీర్తిని నువ్వు తీసుకొచ్చావు. అది చాలా చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఎస్పెషల్లీ నేను చూసినప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఏంటంటే మొదట టెట్ గురించి అడగమంటావా, డిఎస్సి గురించి అడగమంటావా? వాట్ ఈజ్ యువర్ చాయిస్? టెట్ అంటే ఫస్ట్ 2014లో అనుకుంటా సార్, 74 మార్క్స్ వచ్చాయి. అంటే మాది బీసీ అండి, 75 రావాలి. అయితే నేను అర్రే ఒక మార్క్ రాలేదు అని చెప్పినట్టు అని చాలా బాధపడేదాన్ని సార్. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా 2017లో ఒక టెట్ పెట్టాడు. ఆ టైంలో ఒక టెట్ రాసినప్పుడు నాకు 98 వచ్చాయి సార్ ఫస్ట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జూన్లో మళ్ళీ పెట్టారు. పెడితే అప్పటికి 115 వచ్చాయండి. 115 వచ్చిన తర్వాత నాకు జాబ్ కూడా నాకు 55 వచ్చాయి సార్ డిఎస్సిలో. టోటల్గా 70 పాయింట్ అలా వచ్చింది, 70.33 వచ్చింది. అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అని నాకు తెలిసిపోయింది సార్ జాబ్ రాదని. అయిపోతే నా ఫ్రెండ్ కి మాత్రం డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందండి అప్పట్లో 2018. అది కొంచెం అంటే చాలా బాధ అనిపించింది. తర్వాత అది నేను అనుకున్నా మళ్ళీ వెంటనే పెడితే బాగున్ను అంటే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు సార్. మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవడానికి వేరే ఛాన్స్ తొందరగా వస్తే బాగున్ను అని వెయిట్ చేశాను సార్. వెయిట్ చేస్తే ఇలా కుటుంబ పరిస్థితుల వల్ల మళ్ళీ ఒక 2 మంత్స్ భాషల్లో చేశాను. చేస్తే ఈ లోపు గవర్నమెంట్ టెట్ తీస్తాం ఇలా అనేసరికి ఇది ప్రైవేట్ స్కూల్ వల్ల మన వల్ల కాదు, నా టార్గెట్ ఏంటి, నేను మళ్ళీ మధ్యలో మారిపోయానని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను సార్. ప్రిపరేషన్కి వచ్చాను. ఈ లోపు ఏమైందంటే కరోనాది స్టార్ట్ అయిపోయింది 2020లో. కరోనా స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే అందరూ ఇంకా యూట్యూబ్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంటే నేను ఫస్ట్ టైము మీరు ఆన్లైన్లో 9th క్లాస్లో వాతావరణం లెసన్ మీద మీరు టెస్ట్ అంటే ఆన్లైన్ లో క్వశ్చన్స్ అడిగారు సార్. అడుగుతుంటే ఒక్కొక్కదంటే మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కి నాకు ఏదో ఏంటి ప్రాణం పోతున్న వాళ్ళకి ఆక్సిజన్ పెట్టినట్టు చాలా సంతోషం అంటే దొరికేసింది. అంటే నేను ఏ క్వశ్చన్స్ ఎక్కడ ఎలా ప్రూవ్ చేసుకోవాలి అంటే నాకు టెస్ట్లు కావాలి, గురువు గారు ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు 2017-18 ఎవరు లేక నాకు తెలియక పోయింది సార్, పెద్దగా తెలీదు. ఇప్పటికి నాకు ఖచ్చితంగా గురువు గారు ఉండాలనేసరికి మీ క్వశ్చన్స్ అడిగే విధానాన్ని బట్టి నాకు అర్థమైపోయింది మీరు గురువు గారు అని నేను ఫిక్స్ అయిపోయినప్పుడు. అయిపోయిన తర్వాత వెంటనే మీకు కాల్ చేశాను సార్. ఇలా నేను ఆన్లైన్ టెస్ట్ రాశాను, కాల్ చేస్తే అప్పటికి మీరు అన్నారు అమ్మ ఇలాగా నేను క్లాసెస్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఏంటి ఆన్లైన్ టెస్ట్లు అవి పెడతా ఉంటాను అని చెప్పారు సార్. చెప్పగానే వెంటనే జాయిన్ అయిపోయింది సార్. అందులో టెస్ట్లు కూడా 2020లో సార్. ఆ కరోనా టైంలో కూడా మీరు టెస్ట్లు పెట్టారు. పెట్టగానే అప్పుడు నాకు ఫస్ట్ దాంట్లోని 3rd ర్యాంక్ వచ్చింది సార్. మీరు పెట్టిన దాంట్లో 3rd వచ్చింది. అప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ 3rd వచ్చిందని. తర్వాత అలా వెళ్ళగా అసలు మీరు ఎప్పుడు జర్నీ అనేది ఆపలేదు సార్ మధ్యలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతానే ఉన్నారు.
అదైతే మాత్రం చెప్తున్నాను సార్, ఈ రోజు ఇలా జాబ్ రావడానికి అయితే ఖచ్చితంగా మీరే కారణం సార్. సంతోషం. అంటే కుటుంబ పరిస్థితులు తోస్తాయి, కానీ ఆ పరిస్థితుల్ని దాటుకుంటూ ఎదురుకి వెళ్ళాలంటే మనకు ఒక చేయూత ఉండాలి, ఖచ్చితంగా మనల్ని ప్రూవ్ చేసుకునేది ఉండాలి. సో అది నాకు మీరు దొరకడం అయితే నాకు చాలా అదృష్టం సార్ గురువు గారుగా. అయితే అదొకటి అలా వెళ్ళండి సార్. అలా రాయిగా మనం అనుకున్నాం కదా సార్, అప్పుడు అలా టెస్ట్లు పెడుతూనే ఉన్నారు, ఎప్పుడు ఆగల. 2020 అండ్ 2021లో కూడా చాలా మంది పక్కింటోళ్ళు ఇల్లు అని కూడా తెలిసేది, ఎక్కువగా సెకండ్ వేవ్ లో చనిపోతున్నారు. అప్పుడు ఆ టైంలో కూడా మీరు టెస్ట్లు అసలు కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టారు. డైలీ నేను మీరు పెట్టిన అన్ని రాసేదాన్ని తప్పించి ఇంకా ఆ టైంలో ఈ టైం వేస్ట్ చేయలేదు సార్. మెయిన్ ఉన్న టైం కూడా చదువుకే, ఇంట్లో ఏమైనా వంట ఉంటే చేసుకోవడం, లేదంటే వచ్చి చదువుకోవడం, పని చేసుకోవడం. అండ్ నా పిల్లలకి కూడా స్కూల్ లేకపోవడం వల్ల, నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళండి, సో వాళ్ళు నాకు చాలా కోఆపరేట్ చేసేది సార్. పిల్లలు కూడా వంట దగ్గర కానీ ఏదైనా, అమ్మ నువ్వు వెళ్ళి చదువుకో, మేము చేసి పెడతాం కదా అని చెప్పి నన్ను చదివించారు. ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్ లో ఉండేది సార్. సో అమ్మ నేను వంట చేసేస్తాను, నీకు ఈ రోజు మురళీధర్ సార్ ది ఎగ్జామ్ ఉంది, నువ్వు వెళ్ళి ప్రిపేర్ అవ్వ అని చెప్పేవారు సార్. అంటే ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది పేరు. అది అయిపోయిన తర్వాత అలా మెల్లిగా వస్తే ఒకసారి టెట్ పెట్టాడు సార్. అది ఇయర్ నాకు కన్ఫర్మ్ 2022లోనే ఎప్పుడు పెట్టాడు. పెడితే ఏమైందంటే నేను అంటే డిఎస్సి వెంటనే ఇస్తాడేమో అని, నాకు 115 ఉన్నాయి కదా, 15 మార్కులు వెయిటేజ్ ఉంది కదా అని చెప్పి నేను కొంచెం లైట్ తీసేసుకొని ఇంకా టెట్ వైపు కాకుండా డిఎస్సి వైపు వెళ్ళిపోయాను. వెళ్ళిపోవడంతో ఏమైందంటే నాకు ఎప్పుడు 115 వచ్చాయో 2022లో కూడా అంతే వచ్చింది సార్ స్కోర్. ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వలేదు. అవ్వకపోవడం వల్ల నాకు అందరికి 120 దాటేసాయి. మీ దాంట్లో గ్రూప్ లో అందరు పెడుతుంటే నాకు అదో రకమైన డిప్రెషన్, అదేంటి నేను ముందున్నది కదా చూసుకోవాలి, ఎందుకు వెనకాల డిఎస్సి అని చెప్పేసి నాలో నేను రియలైజేషన్ అయ్యాను సార్. ఆ తర్వాత మళ్ళీ టెట్ అని మెల్లిగా మీరు కూడా ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టేవారు, ఇంగ్లీష్ టెస్ట్లు పెట్టేవారు, సైకాలజీ పెట్టేవారు, అవన్నీ దాటుకుంటూ వచ్చాను సార్. వస్తే 2024 అనుకుంటా సార్, అప్పుడు టెట్ అని నోటిఫికేషన్ వేసారు. వేస్తే నేను అలా చదువుకుంటూనే ఉన్నాను. జస్ట్ ఒక 20 days 25 days ఇచ్చేసారు టైం. ఆ కొంచెం టైంలో కూడా నేను ఇటు డిఎస్సికి చూసుకునేదాన్ని, అన్ని సబ్జెక్ట్స్ చదివేదాన్ని, రోజు ప్రతిదీ టచ్ చేసేదాన్ని సార్. సో అన్ని సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటూ వెళ్తూ ఉంటే నాకు టెట్ లో అప్పుడు 124 వచ్చేసారు. ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, అమ్మయ్య నేను బాగానే వచ్చాను. తర్వాత మళ్ళీ టెట్ పెట్టినప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరికీ 130 కొంతమంది ఉన్నారు సార్. నేను ఎక్కడ లోపం చేసుకుంటున్నానని నాకు అదొక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు ఏం చేశానంటే ఇంగ్లీషులో నాకు ఎప్పుడు కూడా 30కి ఒక 14-15 మించి వచ్చేవి కాదు సార్. ఏది చూసినా అక్కడే పడిపోయేది సార్ నాకు. సో అప్పుడు ఏం చేశానంటే నేను మొత్తం ఇంగ్లీషు నేర్చుకోకుండా వాడు క్వశ్చనింగ్ ఎలా ఇస్తున్నాడు, పాత పేపర్లు తిరిగేసాను సార్. మీరు చెప్పిందే పాత పేపర్లో తిరిగాడు, అండ్ వాడు ఇచ్చే విధానాన్ని చూసుకోండి అని మీరు చెప్పేవారు చాలా సార్. ఆ క్వశ్చన్స్ అన్ని తీసేదాన్ని, ప్రాక్టీస్ చేసేదాన్ని అండి. నేర్చుకోవడం మానేసి వాడు ఇచ్చిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైందంటే నాకే తెలియకుండా ఇంగ్లీష్కి ఎడిక్ట్ అయిపోయింది సార్ నేను. అది అండ్ దట్టు అప్పుడు ఫస్ట్ ఎస్జిటి కదా సార్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. తర్వాత ఎప్పటికప్పుడు పేపర్లో వాడు ఆన్లైన్ లో పెట్టేసేవాడు సార్. ఆన్లైన్ లో పెట్టడం వల్ల నేను ఏం చేశానంటే ప్రతి క్వశ్చన్ ఆన్లైన్ లో పెట్టింది వాడు ఇలా పెట్టగానే, అంటే వాడు ఇంగ్లీష్ ఎలా ఇస్తున్నాడు, ఎస్జిటికి ఇంగ్లీష్ ఉంటది, నెక్స్ట్ తెలుగుకి ఉంటది, అందరికి ఇంగ్లీష్ ఉంటుంది. సో వాడు ఎలా ఇస్తున్నాడని ఆ మైండ్ సెట్ ఏదో అర్థం అయిపోయినట్టు ఇంకా అలా వెళ్ళిపోయేదాన్ని సార్. మొన్న ఆ తర్వాత వైజాగ్ లో రాశాను ఎగ్జామ్ కూడా. అది నేను ఆ టెట్ లో నాకు 129 వచ్చేసారు. అంటే ఆ 129 ఎందుకు వచ్చాయంటే నాకు ఇంగ్లీష్ లో ఇంకొంచెమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం వల్ల వచ్చింది. అండ్ కొంచెం ఇంకా 130 దాడుదునేమో, కాకపోతే ఏంటి కంటెంట్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్, 1-2 బిట్లు అది నా పొరపాటే. సో అక్కడ తగ్గింది, లేకపోతే 130 మీద రాలేదు ఇప్పటికే ఉంది సార్. చెప్తున్నాను కదా, మొదట అన్నాను కదా, ఒకటి ఎందుకు రాలేదు అని బాధ. ఇప్పుడు ఏమో 129 చెప్తున్నాను, 130 వచ్చినా 135 ఇంకోటి వస్తే బాగుంది కదా, 0 అయిపోయింది కదా 130 అనిపిస్తుంది. అది ఉండాలి ఎప్పుడు కూడా, ఎవరికైనా ఉండాలి స్టూడెంట్స్. అది గమనించుకోండి. ఆ దృక్పథం అభ్యాసంలో ఉన్నప్పుడు ప్రతి పోటీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి అది ఉండాలి. సంతృప్తి అనేది ఉండకూడదు. ఈ విషయంలో నాకు అదే కనపడింది. ఫస్ట్ సంతృప్తి ఉండేది కదా, మనం పెట్టే ర్యాంకుల్లో కూడా 7 వచ్చినా సంతృప్తి ఉండేది, 1 లేదా 3 వచ్చినా సంతృప్తి ఉండేది కదా. 100% రావాలి అన్నది ఒకటి. మీరు 100% రావాలని ఉండేది కదా అప్పుడు మీకు. మనం ఎగ్జామ్ పెట్టి అంటే 50 బిట్లు ఇస్తే 50 బిట్లు రైట్ అవ్వాలి. ఇంత చదువుతున్నాను కదా, ఆ ఒక్కటి నేను ఎందుకు ఎక్కడ పాస్ చేసేస్తున్నాను. ఒకసారి చేసినట్టుకున్నారు? చేశాను సార్ ఒకసారి, మొత్తం 100% చేశాను సార్.
అది కూడా నాకు బాగా గుర్తు. అంటే అలా ఉండేది 10th తోటి. 50 మార్కులు పేపర్ అనుకుందాం, 45 వస్తే బెస్టే, కుదరదంట 50కి 50 వచ్చేయాలంటే అది కాదు అప్ప పోతుంది. అలా కాదు సార్, మీరు టెక్స్ట్ బుక్లోనే చెప్తున్నారు కదా, మేము ఎందుకు రాకూడదు అని ఒక రకమైనటువంటి ఉత్సాహం అనమాట. అది కసి అంటే చూసారు, అది ఉండేది తనలో. కడాకడికి ఒకసారి సాధించినట్టు గుర్తు నాకు. అవుట్ ఆఫ్ నీకే వచ్చింది, మరి ఎవరు రాలేదు. ఈ తర్వాత మళ్ళీ భాగ్యలక్ష్మి ఎవరో కొట్టారేమో, ఫస్ట్ అయితే నువ్వే. నా పేపర్లో 100కి 100 మార్కులు. నాకు ఆశ్చర్యం. అంటే అలా ఉండాలి తపన అనేటువంటిది మనం సత్యదేవి గారి నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాది ఒక చిన్న డౌట్ అమ్మా. చెప్పండి సార్. ఇప్పుడు డిఎస్ అనగానే మేజర్ పాత్ర మనకి కంటెంట్. కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండేది మీకు? కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఫస్ట్ మీరు 6th నుంచి 10th వరకు 6th ఒకసారి, అంటే 7th ఒకసారి, 8th ఒకసారి, 9th 10th అని టెస్ట్లు పెట్టేవారు సార్. కానీ నేను ఎప్పుడు ఏది చూసుకునేదాన్ని అంటే 6th 7th 8th 9th 10th అస్మాను అంటే 2020 నుంచి చేస్తానే ఉన్నాం కదా, ఆ 20 నుంచి చేసినప్పుడు ఇంకా 6th 7th అని విడిగా పెడుతున్నారు, 6th 10th ఎప్పుడు పెడతారని ఎదురు చూసేదాన్ని సార్. నిజంగా చెప్పాలంటే 6th 7th ఒక టెస్ట్, 8th 9th ఒక టెస్ట్, 10th ఒక టెస్ట్. అంటే టెస్ట్లు చూసేసరికి అదో రకమైన ఆనందం వచ్చేసరి, ఎప్పుడు పెడతారు టెస్ట్లో, ఎప్పుడు రాయాలి అని ఉండేది. అంటే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి. ఏదైనా ఒక దగ్గర తప్పు మాట్లాడామనుకోండి, ఇది ఇక్కడ తప్పు చేశాను, నేను రేపు పొద్దున్న తప్పు చేయకూడదు అని చెప్పేసి చూసుకునేదాన్ని సార్. అమ్మ సత్య, నాది ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు డిఎస్సి మనం చదువుతుంటాం, చదివేటప్పుడు 6th నుంచి ఇంటర్ వరకు కంటెంట్ చదవాల్సి వస్తుంది. మనకేమో 24 గంటలే సమయం. సో అందులో కొన్ని యాక్టివిటీస్ పోగా ఒక 15-16 గంటలు ఉంటుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ సమయంలో కంటెంట్ చదవాల్సి ఉంటుంది, మిగతా సబ్జెక్ట్ కూడా చదవాల్సి ఉంటుంది. సో మొదటి కంటెంట్ గురించి మాట్లాడుకుంటే 6th నుంచి ఇంటర్ వరకు ఒక రోజులో మీరు అన్నీ చదివేవారా, లేకపోతే కొన్నొక రోజు ఎలా చదివేవారు? కొన్నొక రోజు కాదు సార్. ఓకే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నాకు ఎలా ఉండేదంటే ఎర్లీ అవర్స్ మెథడాలజీకి ఇచ్చేసుకునేదాన్ని సార్. టైం ఒక 2-3 అవర్స్ అయినా ఖచ్చితంగా మెథడాలజీ చదువుకునేదాన్ని అండి. అది కూడా ఒక టాపిక్ నేర్చుకునేదాన్ని సార్. మీరు చెప్పేవారు చాలా సార్లు, అంటే మీరు కొన్ని పేజీలు తీసుకోండి, ఆ టాపిక్ చూసుకోండి, ఆ టాపిక్ అడిగితే నీకు వచ్చేయాలి తప్పించి దాన్ని నువ్వు బట్టి పడితే నీకు రాదని చాలా సార్లు చెప్పేవారు సార్. సో నేను అది తీసుకొని ఏంటంటే నేను ఒక టాపిక్ నేర్చుకునేదాన్ని అంతే. అభ్యసన రకాలు, ఇలా కొన్ని సైకాలజీ అయితే అభ్యసన రకాలు ఇలాంటివేమో ఒక 1 hour చదువుకునేదాన్ని సార్. సైకాలజీకి కొంచెం తక్కువ టైం ఇచ్చుకునేదాన్ని. తర్వాత ఇంకొక 1 hour ఏమో విద్యా దృక్పథాలు చదివేదాన్ని అండి. ఆ తర్వాత లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఒక 1 hour సార్. అది అవ్వగానే ఏం చేసేదాన్ని అంటే కంటెంట్ తీసుకునేదాన్ని సార్. 6th నుంచి 10th లో అంటే నేను 7 years నుంచి, అంటే ఐ మీన్ 2017 నుంచి బుక్ మూయలేదు సార్. దాని వల్ల ఏమైందంటే ఇంకా నాకు 6th లో అంటే ఐ మీన్ ఇక్కడ నుంచి బిట్ వస్తుందేమో, ఇక్కడ నుంచి వస్తుందేమో అని మీ టెస్ట్లు రాసి నాకు ఇంకా అలవాటు అయిపోయింది. సో 6th పట్టుకున్నానంటే ఒక 2 hours లో మొత్తం కంప్లీట్ అయిపోవాలి సార్. అయిపోయింది సార్. అది అయిపోయిన తర్వాత నాకు అంటే నాకే ఒక సాటిస్ఫాక్షన్ రావాలి సార్. అంటే నేను 6th నుంచి 10th ఒక సెషన్ అనుకునేదాన్ని, ఇంటర్మీడియట్ బుక్స్ ఒక సెషన్ అనుకునేదాన్ని సార్. 6th అయిపోయింది కనుక నాకు ఓపిక ఉంటే 7th ఒక లెసన్ గానీ లేదండి ఒక బుక్ సెమిస్టర్ ఒక బుక్ ఫినిష్ చేసేయడం అని చేసుకునేదాన్ని సార్. అది అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయాక అప్పుడు నేను మధ్యాహ్నం నుంచి ఇంటర్మీడియట్ తీసేదాన్ని సార్. ఇంటర్మీడియట్ అయితే ఏం చేసేదాన్ని అంటే నా సాటిస్ఫాక్షన్ కి, అంటే ఒక బుక్కే తీస్తే అవ్వదు కదా సార్. సో ఇప్పుడు నాకు ఎకనామిక్స్ కొంచెం ఈజీగా ఉండేది సార్. ఎకనామిక్స్ పట్టుకున్నానంటే ఒక 3 lessons పెట్టుకునేదాన్ని. 12 lessons ఉండేవి సార్. 3 lessons పెట్టుకుని ఆ 3 lessons కూడా నాకు 2 hours లో అయిపోయేవి సార్. ఎందుకంటే నాకు ఏవైతే అవసరం లేదు, ఇక్కడ నుంచి బిట్ రాదు అంటే ఐ మీన్ అవన్నీ ఇంటూ పెట్టేసుకునేదాన్ని సార్ బుక్ లోనే. అంటే మీరు ఏం చెప్పారంటే బుక్ రాసుకోవాలి అని చెప్పారు సార్. నాకైతే అలవాటు లేదు సార్, నేను బుక్ లోనే ఇంటూ పెట్టేసుకొని అలా ప్రొసీడ్ అయిపోయాను. అంటే మీరు ఇన్ని టెస్ట్లు పెట్టాక ఇన్ని చేసాక కూడా మాకు అది రాలేదంటే మేము నిజాయితీగా లేనట్టే సార్. సో మీరు పెట్టిన తర్వాత నాకు వచ్చేసింది. నేను ఇంటర్ అది ఒకటి అయిపోయాక కొంచెం నాకు టఫ్ గా ఉండే సబ్జెక్ట్ ఒకటి తీసుకునేదాన్ని సార్. అదైతే మాత్రం ఒక లెసనే తీసుకునేదాన్ని సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ 2nd year బుక్ ఉండేది సార్. అది డేటా బేస్డ్ ఉండేది. డేటా రాదు అనడానికి లేదు, వస్తుంది అనడానికి లేదు, ఏం చేస్తే అది ఇంకా వాడు ఇచ్చేదాన్ని బట్టి ఉంటది. సో అందుకని డేటా అయితే పెద్దగా పట్టించుకోలేదు సార్. అది అయితే టాపిక్ వైజ్ అది కూడా చదువుకునేదాన్ని సార్. అది కూడా కవర్ చేసేదాన్ని సార్. 2 books అయితే కంపల్సరీ. అయితే
మార్చేదాన్ని కాదు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఎకనామిక్స్ చూసేదాన్ని ఆ టైంకి. నాకు అలా అనిపించేది, నాకు అలా చదవాలనిపించేది. తర్వాత మళ్ళీ టీ బ్రేక్ తీసుకొని ఈవినింగ్ ఒక 1 hour కాసేపు అటు ఇటు తిరిగి, అంటే ఈ వండర్ఫుల్ జర్నీలో నాకు శ్రీకాకుళం నుంచి సురేంద్ర గారు అని ఉండేవారు సార్. సో మార్నింగ్ నుంచి ఏం చదువుకున్నాను, ఏం చేశాను అనేది డైలీ మేము ఒక 1 hour డిస్కషన్ ఉండేది సార్. నాకు సురేంద్ర సార్కి ఉండేది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ఏం చేసేదాన్ని కాదు సార్, నాకు చదవాలనిపిస్తే మార్నింగ్ 6th 7th చదివాను కదా సార్, 10th తీయాలంటే 10th, 9th అంటే 9th, లేదంటే ఇంక నైట్ అయిపోయింది కనుక ఆ మూడ్ స్వింగ్స్ మారిపోయాయి, పొద్దున్న నుంచి అలసిపోయి నాకు ఏదైతే కొంచెం వచ్చో అంటే వచ్చి రానట్టు ఉందో అలాంటి సబ్జెక్ట్ ని తీసుకొని కాసేపు అలా నావల్ రీడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని సార్. నైట్ అయ్యేసరికి కొంచెం లెవెల్స్ పడిపోయేవి. అయితే ఇది ఎప్పుడంటే మామూలు శూన్యమాసం అంటారు కదా సార్, ఏది ఎగ్జామ్స్ లేవు అంటే ఇంకా వాడు గవర్నమెంట్ తీయలేదు అన్న టైంలో అలా చేసేదాన్ని సార్. ఇంకా ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నిజంగా అయితే నాకు నోటిఫికేషన్ రోజు అయితే కళ్ళ నీళ్ళు వస్తాయి సార్. గాలికి అగ్గి తోడవడం జరిగింది సార్. ఆ నోటిఫికేషన్ రోజున అయితే ఏడుపు వస్తుంది. కానీ నాకు తెలుసు సార్, నాకు ఉద్యోగం ఇవ్వడానికే గవర్నమెంట్ నోటిఫికేషన్ వేసిందని నాకు అర్థమైపోయింది. అయిపోయింది సార్. అందరూ అప్పుడు కొంతమంది స్టార్ట్ చేసి ఉంటారు, ఏం చేస్తారో తెలియదు కానీ నేనైతే అప్పుడైతే ఆ రోజు మానేసి చాలా ఎంజాయ్ చేశాను సార్ ఫ్యామిలీతో. కంగారు పడలేదు, ఏమీ చేయలేదు. చాలా రోజంతా ఫ్యామిలీతో అయితే మాత్రం నేను టైం స్పెండ్ చేశాను. అండ్ మా ఫ్యామిలీకి కూడా తెలుసు సార్ నాకు వస్తుంది, నేను పడుతున్న కష్టం చూసారు కనుక. సో వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసేసారు ఫుల్ గా. అది అయిపోయిన తర్వాత ఇంకా ఎలా అంటే కొంచెం ఇంకా ఎగ్జామ్ ఇంకా 1 month ఉంది సార్. మేలో నుంచి స్టార్ట్ చేస్తే June 16th ఎగ్జామ్ ఉంది సార్ నాకు. అయితే నేను ఏం చేశానంటే ఇంకా సింప్లిఫైజ్ చేసుకున్నాను చదవడం. అంటే ఇంకా నాకు అవి ఎక్కువ ఏం టచ్ చేసేదాన్ని, నాకు వచ్చినవి ఎగ్జామ్స్ రాసుకునేదాన్ని సార్. ఇప్పుడు 6th పెట్టారనుకోండి, నేను ఆ 6th చదవకుండా వేరే చదువుకునేదాన్ని, కానీ మీరు పెట్టిన ఎగ్జామ్ రాసేసుకునేదాన్ని. 6th అలా టచ్ చేసుకునేదాన్ని ఆల్రెడీ. ఒకవేళ 6th లో ఏదైనా ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఏదైనా మర్చిపోతే తీసి మళ్ళీ వెంటనే లెసన్ చదువుకునేదాన్ని సార్. అది అయిపోయింది సార్. అలా సింప్లిఫైజ్ చేసుకొని చదువుకొని మీ టెస్ట్లన్నీ రాసి అండ్ 100 days ప్లాన్ ఒకటి ఇచ్చారు మీరు. 100 days ప్లాన్ కూడా ఒక్క రోజు కూడా ఎగ్జామ్ అసలు మానలేదు సార్. నేను 100 days ఏంటి సార్, 7 years లో ఎప్పుడు కూడా నేను అసలు మీ ఎగ్జామ్ మానేలేదు. ప్రతి రోజు ఎగ్జామ్ రాస్తానే ఉన్నాను. చాలా సార్లు మీరు ఎగ్జామ్ పెట్టకపోతే ఎందుకు పెట్టట్లేదని కూడా టైం కి అడిగేదాన్ని కదా సార్ ఫోన్ చేసి. సో అది సార్. అండ్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు కూడా మీతో మాట్లాడాను కదా సార్, మీరు చెప్పారు ఇప్పటివరకే ఎంత చదివామో అన్నది కాదమ్మా, కొంచెం అక్కడ జాగ్రత్తగా రాయాలి ఇలా అన్నారు. అండ్ నెక్స్ట్ నన్ను ఎగ్జామ్ తీసుకెళ్ళింది కూడా మా నాన్నగారు సార్. మా నాన్నగారు ఒకటే చెప్పారు సార్, నేను కొంచెం టెన్షన్ పడ్డాను. ఏం లేదమ్మా, ఇన్ని సంవత్సరాలు చదువు, సో ఏదో నీకు ఏది అనిపిస్తే కూల్ గా రాయి, ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పేస్తారు. నిజంగా అది నేను అది తీసుకున్నాను సార్. అండ్ వెళ్ళి ఎగ్జామ్కి వెళ్ళే వరకు కొంచెం టెన్షన్ గానే ఉంది సార్, దడొచ్చింది. ఫస్ట్ బిట్ చూడగానే అయితే అది నేను కన్ఫ్యూజన్ లో నాకు ఆన్సర్ తట్టలేదు సార్. ఫస్ట్ నేను వెళ్ళింది కూడా కంటెంట్ కి వెళ్ళిపోయాను. తట్టకపోతే ఒకటే అనుకున్నా, ఇది నేను పెట్టకపోతే ఎవరు పెట్టలే ఇన్ని సంవత్సరాలు చదివే నాకే రాలేదంటే వాళ్ళకి రాదని చెప్పేసి వెళ్ళాను సార్. సెకండ్ బిట్ నుంచి ఇంకా అసలు వెనక్కి తిరిగే చూడలేదు సార్, మొత్తం అన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. సో టోటల్ 138 వచ్చేసారు నాకు డిఎస్సిలో. అండ్ టెట్ లోనేమో 129, మొత్తం టోటల్ 85.94 వచ్చింది సార్. డిస్ట్రిక్ట్ లో 3rd ర్యాంక్ వచ్చింది సార్. ఎస్ సార్, ఆల్మోస్ట్ 86. ఇప్పుడు మీరు మళ్ళీ అడిగితే ఫస్ట్ రాలేదంటారు. అదైతే కామన్ సార్. అది బహుశా ఇంకా నీ జీవితాంతం ఉంటుంది సార్. అదైతే నీ ముందు వచ్చిన ఇద్దరిని చూసి ఇంకా అలా అసూయ పడుతూనే ఉంది. వాళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళతో కూడా మాట్లాడతాం కదా. సో ఇట్లాగా ఎగ్జామ్స్ అది చాలా అయితే నాకు చాలా ఉపయోగపడ్డాయి అని కాదు సార్, లైఫ్ ఇచ్చాయి. ఓకే, సంతోషం. నేను ఇప్పుడు ఇంత ఎండగా ఉన్నా ఇలాగ వచ్చాను అంటే, ఇంత దూరం వచ్చానంటే కేవలం మీకోసమే సార్. ఆ విషయం అయితే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు నాది ఒక డౌట్. చెప్పండి సార్. ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు అంటే ఈ పిల్లల్ని ఉద్దేశించి చెప్తున్నాను. ఇప్పుడు తను చాలా గలగలగా మాట్లాడుతుంది, సంతోషంగా కనపడుతుంది కదా మీకు. ఇది చూడు, ఒకవైపే చూడు అన్నట్టు రెండో వైపు చాలా స్ట్రగుల్ అమ్మాయి ఫేస్ చేసింది. అంటే అవన్నీ ఆఫ్ ద రికార్డ్ మనం చెప్పలేము, అందరు ఇక్కడ చెప్పలేము, కానీ చాలా ఫేస్ చేశారు. ఇప్పుడు మా సత్య, ఇంత జర్నీ కదా, 7 సంవత్సరాలు 6 సంవత్సరాల జర్నీ కదా. డిఎస్ అంటేనే అది లేట్ ప్రాసెస్, అందరికి తెలిసిందే. ఇప్పుడు పిల్లలు కూడా అదే.
ఈ లేట్ ప్రాసెస్లో ఇలా లేట్ అవుతున్నప్పుడు మనం ఎలా ఈ 6 సంవత్సరాలు మీరు ఎలా నిలబడగలిగారు? అలా అదే ప్రేరణతో ఎలా ఉండాలి అది చెప్పాలి. ఎలా ప్రేరణగా ఉండాలి అనుకుంటే నేను ఖచ్చితంగా అంటే నా దగ్గర ఉన్న నా ఫ్రెండ్కి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందండి. నా ఫ్రెండ్కి వచ్చింది, నాతో ఉంది, నాతో మాట్లాడింది, నాతో తిరుగుతూనే తనకు వచ్చిందండి. తర్వాత టీజీటీ పీజీటీలు అవి ఉంటాయంట ఎగ్జామ్స్, అవి నాకు తెలియక నేను పెట్టలేదు సార్ అవి. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్కే వాళ్ళు టీజీటీ పీజీటీ కూడా వచ్చేసాయని విన్నాను. సో నేను అనుకునేదాన్ని ఎగ్జామ్ టీజీటీ పీజీటీ అంటే రెసిడెన్షియల్ వెళ్ళిపోవాలి అని మా వాళ్ళు చెప్పేవారు. అట్లీస్ట్ నాకు అట్లీస్ట్ అని కాదు సార్, కనీసం నేను ఈ ఫ్యామిలీని వదిలైనా సంపాదనకు వెళ్ళలేదాన్ని కదా, నాకు రాలేదు అదొకటి. అండ్ మధ్యలో సచివాలయం ఒకటి వచ్చింది సార్. నాకు ఏంటంటే ఎప్పుడు కూడా టీచర్ అవ్వాలన్న కల వల్ల నేను సచివాలయం ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేదు సార్. అంటే మైండ్ సెట్ ఎలా ఉందంటే నువ్వు ఈ ఎగ్జామ్ బాగా రాయకు అన్నది ఫిక్స్ అయిపోయిందిలో ఉందండి. ఇంకా నువ్వు ఆ టీచర్కే వెళ్తావు, అక్కడికే వెళ్తావు అంటే గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ వేస్తానని అనేది. సో అలా అనుకునేదాన్ని. ఇదే టైంలో నిజంగా మీ ఎగ్జామ్ చూసి అక్కడికి వచ్చి ఇక్కడ వరకు వచ్చాను అంటే మాత్రం అది 99% మీ వల్లే సార్. నా ఎఫర్ట్ లేదు అని నేను అన్నాను. నాకు చదవాలని ఉంది, కానీ మనం చదవాలన్నా మనం ప్రూవ్ చేసుకోవడానికి మనకంటూ ఒక ఆధారం ఉండాలి కదా సార్. సో ఇక్కడ వరకు వచ్చానంటే మాత్రం అదైతే మీ వల్లే సార్. డిమోటివేట్ అయినప్పుడల్లా మీకు కాల్ చేసేదాన్ని. కాల్ చేస్తే మీరు చెప్పేవారు లేదమ్మా ఈ బాధలు కానీ కష్టాలు కానీ ఇప్పుడు ఇలా నవ్వుతున్నాను, అప్పుడు చాలా దారుణంగా ఉండేది సార్. నవ్వు అంటే ఏంటో కూడా తెలిసేది కాదు అసలు చెప్పాలంటే. ఇంకా పిల్లలు ఒకటి కోఆపరేట్ చేయడం నిజంగా అది ఆ 7 years జర్నీ తలుచుకుంటే చాలా వండర్ఫుల్ జర్నీ సార్ నిజంగా. ఎప్పుడు ఎగ్జామ్ పెడతారా, ఎప్పుడు రాసేద్దామా, ఎప్పుడు ర్యాంక్ వస్తుందా, ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ ఏం రాసినా సరే టాప్ 10 సార్, టాప్ 5 అయితే కంపల్సరీ ఉండాలనుకునేదాన్ని సార్, అందులో డౌట్ లేదు. ఇంకా అలా ఇక్కడ వరకు అయింది సార్. డిమోటివేట్ అవ్వకుండా ఉండాలంటే రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి. ఎవరైతే కొట్టారో వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ స్ఫూర్తి తెచ్చుకోవాలి అనుకోండి, లేదా అసూ అనుకోండి, ఏదో అనుకోండి. ఒక్కొక్కసారి అలా ఫీల్ అవటం వల్ల కూడా వాళ్ళు కొట్టారు మనం ఎందుకు కొట్టలేదు అని అనుకోలేదు. ఎగ్జాక్ట్ నేను కూడా బిఎస్సీ టైంలో మా టైంలో చదివినప్పుడు మా పక్క ఊర్లో ఒక లేడీ కొట్టగలిగారు స్కూల్ అసిస్టెంట్. అది అప్పుడు రికార్డ్ అనమాట. అంటే లేడీస్ ఎవరు అట్ టైం కొట్టలేదు అనమాట. ఒక లేడీ కొట్టగలిగారు కదా, మనం చదివితే మనకి ఎందుకు రాదు. మా సీనియర్ అనమాట, సూపర్ సీనియర్. అప్పుడు నేను ఆమె స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆమె తెలియదు. తర్వాత మళ్ళీ కాంప్లెక్స్ మీటింగ్ లో కలిసినప్పుడు అమ్మ నీ వల్లే నాకు జాబ్ వచ్చింది, ఊరుకోండి మీరు అలాగే మాట్లాడతారు. కాదమ్మా ఏట అన్నది, నేను అందరిలో చెప్తాను ఇప్పుడు చెప్పానని చెప్పి ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు చెప్పాను అనమాట. అంటే మనం ఎలా తీసుకుంటాం స్ఫూర్తి అనేటువంటి తెలియదు. అలా మీ ఫ్రెండ్స్ చూసి మీరు కొట్టి నేను ఎందుకు కొట్టలేదు నేను అలాగే అనుకున్నాను ఎగ్జాక్ట్లీ. సో అది మంచి చేస్తాను, ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి సార్. ఎదుటి వాళ్ళని చూసి అరే వాళ్ళకి వచ్చేసింది నాకెందుకు రాదని మనం అది కుంగిపోకూడదు సార్. మనం ఏదైతే తీసుకుంటామో, మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం అవుతాం సార్ ఖచ్చితంగా. ఇప్పుడు నా విషయంలో అయితే అదే అద్భుతం జరిగింది సార్. నేను ఖచ్చితంగా జాబ్ కొడతానని నాకు తెలుసు సార్. అలాగే ర్యాంక్ వస్తుంది అన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ ర్యాంక్ అది ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి ఖచ్చితంగా మీకు ఇవ్వాలి అని చెప్పి అనుకునేదాన్ని సార్. కానీ థర్డ్ ర్యాంక్ అన్నా తక్కువ కాదు కదా అసలు ఏది తక్కువ కాదమ్మా. ఫస్ట్ ర్యాంక్ అయినా లాస్ట్ లో బార్డర్ లో స్కూల్ అసిస్టెంట్ కాబట్టి, కాకపోతే అది ఉండాలి, పోటీ తత్వాలు ఉండాలి. అయితే మీ మాటల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, బస్ ఆడియన్స్ కూడా అది గమనించి ఉంటారు, మీరు చెప్పింది ప్రిపరేషన్ ఒక దశకు వచ్చిన తర్వాత ఎలా చదివారు అనేది చెప్పారు. ఇప్పుడు కొంతమంది మన పిల్లలు ఉంటారు కదా, స్టార్టింగ్ ఎలా చదివారు మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి? స్టార్టింగ్ గుర్తుపెట్టుకోండి 2014 ఆ టైంలో మీరు ఎలా అప్పుడు నేర్చుకోవడం అంటే సబ్జెక్ట్ ఏముంటది, అసలు ఏం చదవాలి, సిలబస్ ఏంటి అంటే అందరూ కొత్త సార్ నాకు. అందరూ సిలబస్ ఇది, సబ్జెక్ట్ ఇది అంటే నాకన్నా సీనియర్ మోస్ట్ చదివిన వాళ్ళు అప్పటికి ఉన్న సీనియర్స్ ఇలా అంటుంటే భయం వేసేది సార్ నాకు. అంటే ఏం చదవాలి, అమ్మో వీళ్ళు ఇలా అంటున్నారు, సబ్జెక్ట్ తెలియాలంటున్నారు, సిలబస్ తెలియాలంటున్నారు అని సిలబస్ కాగితాలు పట్టుకు తిరిగేవారు సార్. సో నాకు అప్పుడు తెలీదు. నేను 2013లోనే వచ్చాను అండ్ అప్పుడు వెంటనే ఎగ్జామ్ పెట్టడం వల్ల నేను పెద్దగా గెయిన్ చేసుకోలేకపోయాను సార్. నాకు 2017-18కి కొంచెం సిలబస్ ఎలా ఉంటది ఇది అయితే తెలిసింది సార్. అండ్ కాకపోతే ఇంకా కంప్యూటర్ ఎగ్జామ్ రాయడం కొంచెం నాకు ఇబ్బంది అయ్యింది. సేవ్ నెక్స్ట్ బటన్ సార్, సేవ్ నెక్స్ట్ బటన్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియలేదు సార్ నాకు. దానివల్ల నేను వెనక్కి వెళ్ళి మార్చిని కూడా మార్చలేదు అన్నట్టు చూపించినట్టు అనుకున్నాను. నేను మార్చలేదు నిజంగానే, ఆ బటన్ నొక్కలేదు సరిగ్గా. సో అదొకటి సార్. అండ్
ఏమీ లేకపోయినా సరే చదవడం అంటే మన కుటుంబం మన పరిస్థితులే నేర్పిస్తాయి సార్. రైట్. అది పర్సనల్ గా ఎవరి ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది సార్. అవును. అంటే అందరికీ 24 గంటలే ఉంటాయి, అవును. అందరికీ ఫ్యామిలీ ఉంటది, అందరికీ పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి సార్. అవును. కానీ కొంతమందికి కొన్ని ఉండవు సార్. అవును. అవి కావాలి అనుకుంటే మన టైంని మనం పక్కన పెట్టి చేసుకోవాలి. నేనైతే అనుకుంటాను సార్, 7 years నేను వేస్ట్ చేశాను, కోల్పోయానని కొంతమంది నాతో చెప్పారు సార్. అవన్నీ కోల్పోయిన ఇలా అని చెప్పి, కానీ అంతకన్నా ఎక్కువ మంచి బంగారు భవిష్యత్తు నా పిల్లలకి ఇస్తాను సార్. నేను 7 years కాదు 70 years హ్యాపీ లైఫ్ వచ్చింది, నా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తాను సార్ నేను. అంటే మా పేరెంట్స్ ని చూసుకోగలను. ఇదివట్ట వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ చేసేవారు సార్. ఇప్పుడు నేను నా పేరెంట్స్ ని చూసుకోగలను. మా అమ్మమ్మ గారు చాలా సపోర్ట్ చేశారు నన్ను. ఆవిడ ముసలావిడండి బాగా, అయినా సరే ఆవిడ నన్ను కూర్చోమని ఈ నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి ఆవిడే వంటలు చేసి పెట్టి, అమ్మ నువ్వు చదువుకో అని చెప్పేసి ఆవిడ హెల్ప్ చేసింది, మా హస్బెండ్ హెల్ప్ చేశారు, అందరూ హెల్ప్ చేసేసారు, ఫ్యామిలీ అందరి సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ వల్లే స్టార్టింగ్ నుంచి కూడా మీరు మెల్లగా నేర్చుకొని వచ్చాను సార్. 2017-18 కొంచెం తెలిసింది, కానీ మరీ అంత తెలుసా నన్ను అంటే చదివే విధానం తెలిసింది. ఇంకా అప్పటి నుంచి అప్పుడు అర్థమైంది సార్ నాకు, ఒక సంవత్సరంలో చదివితే వచ్చేది కాదు. అంటే కొంతమంది గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, కరెక్ట్ వాళ్ళకి 1 year లో వచ్చేయచ్చు, కానీ నాది నేను ఆలోచించుకున్నాను సార్, నాకు ఇంకా లాంగ్ ప్రిపరేషన్ అయితే గానీ అవ్వదు. సో అని చెప్పి చదవడం వల్ల ఆ 7 years పట్టి ఇప్పటికి వచ్చింది సరే. గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, ఏదైనా సరే కొంతమంది కొడితే కొట్టచ్చు అమ్మాయి అన్నట్టుగా, అందరూ అలా ఉంటారు కదా. సో డిఎస్సి కొట్టాలంటే లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి, లాంగ్ ప్రిపరేషన్ ఉంటేనే మనం ఇప్పుడు కూడా టాప్ లో ఉంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎగ్జామ్ నోటిఫికేషన్ రోజు నువ్వు ఎగ్జామ్ రాసేలా ఉండాలి, అంతేగాని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను బుక్ తీస్తానంటే అస్సలు అవ్వదు సార్ పని, అస్సలు అవ్వదు. అసలు అది ఏంటంటారు, అద్భుతం జరిగినా ఎవరికి అందులో అయితే జాబ్ రాస్తారు, అది 100% సార్. అంతే మరి, ఆ నోటిఫికేషన్ పడే టైంకి నీకు ఈ రోజు ఎగ్జామ్ పెడతాను రా అంటే రాసేయాలి సార్, అంతే. అలా ఉండాలి సార్, టాప్ లో ఉంటాం. అవును సార్, అలా ఉన్నప్పుడే రాలేదు కదా. అవును సార్, వెనకాల 7 years మేధో మదనం, మానసిక మదనం ఇవన్నీ ఉన్నాయి, స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తేనే. ఇప్పుడు పెద్ది గంగనారాయణ గారు గాని, అన్నపూర్ణ గారు గాని, ఇప్పుడు తెలిసిన శ్రీకాకుళంలో సురేంద్ర గారు, ఎన్వి లక్ష్మి గారు, వీళ్ళందరితో నేను వండర్ఫుల్ జర్నీ సార్, వాళ్ళందరితో మాట్లాడేదాన్ని. సో వాళ్ళందరూ కూడా, మేమందరూ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకా రెడీగా ఉన్నాం అటాక్ కి. అండ్ మీరు ఎప్పుడు మీరు గ్రాండ్ టెస్ట్ సార్ 3-4 రోజులు పెట్టేవారు సార్. మేము అనుకునే వాళ్ళు రోజు పెట్టచ్చు కదా గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు. అంటే గ్రాండ్ టెస్ట్లే కావాలి మాకు ఆ టైంలో. అయిపోయింది సార్. అంటే ఎగ్జామ్స్ ఎక్కువ రాసేవాళ్ళం, ఎక్కడ తప్పులు ఉన్నాయి చూసుకునే వాళ్ళం మమ్మల్ని మేము, అంతే. అంతకు మించి అయితే ఇంకా అక్కడికి ప్రిపరేషన్ 4 రోజుల్లో మేము ఏం చదవలేదు సార్, ఓన్లీ ఎగ్జామ్స్ మీద వెళ్ళిపోయింది సార్ మొత్తం. అది విద్యార్థులారా, విజయాలు అకస్మాత్తుగా రావు, దానికి ఒక ప్రిపరేషను, దానికి ఒక తపన ఉంటే తప్ప దాన్ని మనం అందుకోలేము అనే విషయాన్ని మనకి సత్యదేవి ద్వారా మనకు అది అర్థమవుతుంది. ఈరోజు ఇంత హ్యాపీగా నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ నన్ను నవ్విస్తూ ఆమె చెప్పగలుగుతుందంటే అది మనకు బయటకు కనపడుతున్నటువంటి విజయం తాలూకు వచ్చినటువంటి ఆనందం. అది వెనకాల వేరే కథలు అంటే అది మనకి అవసరం లేదు. బట్ ఆమె చదివినటువంటి విధానం మీకు ఎప్పటికీ కూడా స్ఫూర్తిదాయకమైనారు. నిత్యం చదివేవారు ఆమె, అన్ని సబ్జెక్టులు కవర్ చేసుకున్నారు. అటు టెట్ స్కోర్ పెంచుకోగలి, ఎక్కడ 74, ఎక్కడ 199, అంత స్కోర్ రావటం. మరి టాప్ 3 అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో మామూలు విషయం కాదు. పైగా ఆ ముందున్న ఇద్దరు కూడా వీళ్ళందరూ కూడా ఒక జంట గూడుపోటాన్ని చేసుకుని చక్కగా చదువుకునే అద్భుతమైనటువంటి విజయం సాధించారు. అంటే ఇక్కడ చూడండి, గ్రూప్ డిస్కషన్ వల్ల కూడా మేలు జరుగుతుంది. ఎప్పుడు మేలు జరుగుతుంది, అవతలవాడు కూడా నీకులాగా ఉన్నప్పుడు. చూడండి, వీళ్ళు గ్రూప్ లో ఉన్న వాళ్ళు సురేంద్ర బాబు గారు, ఆయన శ్రీకాకుళం జిల్లాలో టాపర్, ఆయన 4th ర్యాంక్ వచ్చింది. అలాగే ఈయనతో ఉన్నటువంటి మన అన్నపూర్ణ గారు, ఆమె 2nd ర్యాంక్ వచ్చింది ఈస్ట్ గోదావరి. అంతే పెద్ది గంగనారాయణ, వీళ్ళందరూ ఒక టీం. అలాగే మన సూర్యనారాయణ రెడ్డి, ఆయన, వీళ్ళందరూ ఒక టీం, వాళ్ళందరూ కొట్టారు. ఇప్పుడు ఎందుకు కొట్టగలిగారంటే వీళ్ళందరూ ఒకటే జాతి పక్షులు, తపనతో ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్ అనేటువంటి సక్సెస్ అయింది. సో గ్రూప్ డిస్కషన్ మంచిదే, ఎప్పుడు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే రకంగా ఉన్నప్పుడు. సో అలా గ్రూప్ డిస్కషన్ వల్ల కూడా తనకి లబ్ధి చేకూరింది. ఎన్నోసార్లు డిమోటివేట్ అయినప్పుడల్లా గ్రూప్ సభ్యుల నుంచి ప్రేరణ పొందడం, అఫ్కోర్స్ నా నుంచి కూడా ప్రేరణ పొందడం, అన్ని వల్ల ఈరోజు చక్కగా పాఠశాలలో పనిచేస్తుంది. ఎక్కడమ్మా, ఏలేశ్వరం గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంది. ఈమె భవిష్యత్తులో ఈమె ఎంఈఓగా ఉంటే నేను స్కూల్ అసిస్టెంట్గా ఆమె దగ్గరికి పైలెట్టుకుని వెళ్ళే రోజులు కూడా భగవంతుడు ఇస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా విద్యార్థి దగ్గరికి నేను వెళ్ళాలి, అది నా కోరిక.
ఆ స్థాయికి నువ్వు రావాలమ్మా. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ నీకు, మీ పిల్లలకి, అలాగే నన్ను ఎంత అభిమానించేటువంటి మీ పేరెంట్స్, ఆయన కూడా మాట్లాడేవారు. ఆయన డాడీ ప్రత్యేకమైన మీ వీడియోస్ అన్ని చూసేవారు సార్ ఆయన. అదే అంటండి, ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపమ్మా. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉండాలి, నా ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.